అల్లరి మూకలు తయారయ్యి మొత్తము బంగ్లాదేశ్ బర్నింగ్ అవుతోంది. ఈ బర్నింగ్‌లో మళ్ళీ ఈ బర్నింగ్ అవుతున్నప్పుడు సుప్రీం కోర్ట్ దాన్ని తగ్గించి 5% చేసింది. ఆ 30%ని. హ్మ్. అయినా హ్మ్. కూడాను అది సరిపోదు అన్నట్టు హ్మ్. చేసాడు. గొడవలు చేస్తూ ప్రైమ్ మినిస్టర్ ఆహ్, వాళ్ళ ఆమె భవనం ఏదైతే ఉంటుందో దాన్ని తగలబెట్టడం అది చేసేటప్పటికి షేక్ హసీనా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆమె పారిపోయింది. అవును. హ్మ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడాప్ట్ చేశాడు. అవును. నక్సలైట్స్ అప్పుడు. నాకు నక్సలైట్ గుర్తుంది. విషయం. నాకు గుర్తుంది. అందరితో మాట్లాడదని చెప్పి అందరిని రప్పించి ఆ దోవలన్నిటిని పసిగట్టిచ్చాడు. హ్మ్. పసిగట్టిచ్చేసి వాళ్ళొచ్చి రాంగానే ఫెయిల్ అయినయి టాక్స్ అని చెప్పి పంపించేసిన తర్వాత వాళ్ళెళ్ళిపోయిన తర్వాత అటాక్ చేయించేసాడు. హ్మ్. సో, ఇట్ వాస్ ఎ వెరీ డేరింగ్ థింగ్ ఇట్ హాస్ డన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన హెలికాప్టర్ వెళ్తూ అదే నల్లమల్ల అడవుల్లో అది కింద పడిపోయింది. మరి అది కింద పడిందా? ఎవరన్నా పేల్చేసారా? అన్నది మనకి తెలీదింక. முகம் காண மலையேறுவேன் மலையே మరి ఓటింగ్ తోటి తుడిచిపెట్టారా లేదా వాడిని? మరి అట్లా దేశం మొత్తం చేయాలి. ఎవడో ఒక రూ. 1000 రూ. 5,000 రూ. 10,000 ఇస్తున్నాడని చెప్పి అది చేయటం ఒకటి. ఎవడో రిజర్వేషన్స్ తీస్తాడు అనంటే, నువ్వు దాని గురించి వాడు చేసిన వర్క్ ఏమిటి, తెలియకుండా వాడొక మాట అనంగానే దాన్ని పడిపోయి గుద్దేసేసి, దేశం ఎటైనా పోనీ నాకు రిజర్వేషన్స్ కావాలి, నా మనవడికి బాగుండాలి అనుకుంటే स्वागत करिए गोविंद का। ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ ఛానల్‌ని పూర్తిగా చూడండి. కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా కూడాను దీన్ని షేర్ చేయండి ప్లీజ్. ఇవాళ బంగ్లాదేశ్‌లో కూడా జరుగుతున్న రైట్స్ గురించి మాట్లాడడానికి ఆహ్, ఇంటర్నేషనల్ నిపుణులు డాక్టర్ వెంకటాచలంటి గారిని పిలుస్తున్నాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం. ఈ ఇంటర్నేషనల్ నిపుణులని కొత్త బిరుదేంటి? ఎక్కడో చూసాను నచ్చింది బావుందని. సరిపోయి ఇప్పుడు బజార్‌లో ఎళ్తూ ఎళ్తూ ఈ టోపీ నచ్చింది నెత్తి మీద పెడితే బావుంటదో పెట్టేస్తే ఎట్లా అన్నట్టు. అట్లా కాదు. మీ మీకు ఇంకా చాలా బిరుదులు ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కాంటెక్స్ట్‌కి ఇది కరెక్ట్ సార్ అని నాకు అనిపించింది కాబట్టి. చెప్పండి. సార్ ఇప్పుడు మ నిన్న మనం వీడియో చేసినప్పుడు యూకేలో జరుగుతున్న రైట్స్ అని అన్నాము. అవును. అవునండి. కరెక్టేనా? హ్మ్. ఇప్పుడు యూకేలో ఆల్రెడీ రైట్స్ జరుగుతున్నాయి. మీరు మళ్ళీ ఇటువైపు చూసుకున్నాకంటే యూరోప్‌లో, ఫ్రాన్స్‌లో మొన్న గొడవలు జరిగి అక్కడ కొంచెం రైట్స్ లాగా జరిగాయి. హ్మ్. అవును. ఆ! హ్మ్. మళ్ళీ ఇదేంటి రష్యా, యుక్రెయిన్ వార్ జరుగుతోంది. హ్మ్. అటేమోనో ఇజ్రాయెల్ అది జరుగుతోంది. హ్మ్. ఇవన్నీ సరిపోలేదని ఇజ్రాయెల్, పాలస్తీనా జరుగుతోంది. హ్మ్. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్‌లో మొదలైంది. యెస్. ఈ అసలు ప్రపంచం ఎటుపోతుందో నాకర్థం కావట్లేదు. వెరీ సింపుల్ శాస్త్రి గారు. ఇది క్రోధీ నామ సంవత్సరం. అదే నేను నా మెయిన్ ఒక పాయింట్ అక్కడికే అన్నమాట. మనం హ్మ్. ఇవన్నీ ముందే అనుకున్నాం. మీకు గుర్తుందంటే అవును. మోడీ అవును. గారి గురించి మాట్లాడేటప్పుడు అవును. అవును. హ్మ్. 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 అదే సీక్వెన్స్‌లో ఒస్తోంది. అవునండి. ఆ! కరెక్ట్. బా మళ్ళీ చెప్పారు. ఆర్థికంగా గూడా ఇప్పుడు మళ్ళీ రెసిషన్ మొదలవుతోంది. యెస్. యెస్. అవునండి శాస్త్రి గారు. నిజం. హ్మ్. ఆ! అయితే ఏంటి ఇప్పుడు బంగ్లాదేశ్ విషయం ఏంటంటారు? బంగ్లాదేశ్‌లో ఇప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఒచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు గదా! వాళ్ళు హ్మ్. పాకిస్తాన్ మీద ఫ్రీడమ్ ఫైటింగ్ జేసినప్పుడు, అవునవును. హ్మ్. హ్మ్. సో, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం వాళ్ళకి 30% రిజర్వేషన్స్ ఇచ్చారన్నమాట వాళ్ళ గవర్నమెంట్. అప్పటి అవును. గవర్నమెంట్. సివిల్ సర్వీసెస్‌లో. సివిల్ హ్మ్. సర్వీసెస్. హ్మ్. ఇప్పుడు అది అది జరిగిపోయి రఫ్‌లీ ఒక యాహ్! 30, 40 ఇయర్స్ అవుతోంది కాబట్టి 50 ఇయర్స్ అయిపోయింది. 50 ఇయర్స్ అవుతోంది కాబట్టి, హ్మ్. సో, అవి తీసేయాలని జెప్పి ఫస్ట్ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌లు మొదలయ్యాయి. హ్మ్. హ్మ్. అది పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ కాస్త ఇప్పుడేమో అవి అల్లరి మూకలు తయారయ్యి మొత్తము బంగ్లాదేశ్ బర్నింగ్ అవుతోంది. ఈ బర్నింగ్‌లో మళ్ళీ ఈ బర్నింగ్ అవుతున్నప్పుడు సుప్రీం కోర్ట్ దాన్ని తగ్గించి 5% చేసింది. ఆ 30%ని.
అయినా కూడాను అది సరిపోదు అన్నట్టు చేసాడు. గొడవలు చేస్తూ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆమె భవనం ఏదైతే ఉంటుందో దాన్ని తగలబెట్టడం అది చేసేటికి షేక్ హసీనా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆమె పారిపోయింది. అవును. హ్మ్. ఓకేనా? పారిపోయింది. సో, ఇవన్నీ అసలు ఎటు దారి తీస్తోంది? అసలు ఇది ఈ ఈ దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? నా ఉద్దేశం. మీ ఉద్దేశంలో? మీరు హ్మ్, మీకు పెళ్ళై పిల్లలున్నా గాని మీకింకా ఈ విషయం తెలియలేదంటే కష్టం శాస్త్రి గారు. అదేంటి సార్? త ఏంటంటే పిల్లలకి మీరు తాయిలాలు ఇచ్చారనుకోండి, ఇచ్చినంత సేపు డాడ్ ఈస్ గ్రేట్. నాన్న ఆ! చాలా గొప్పవాడు. అవును. ఎప్పుడైతే మీరు వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకివ్వకూడదు, వీళ్ళిలా అయితే చెడిపోతారనుకోని మీరు ఆపుతారో, అప్పుడు హ్మ్. మీరు చెడ్డవాళ్ళైపోతారు. అవును. అదే డెఫినెట్ అది. హ్మ్. సో, ప్రజలకు కూడా ప్రజా పరిపాలకుడు తండ్రి వంటివాడు. అవును. పాలకుడు. అందుకే పతి అంటారు. రాష్ట్రపతి ఇట్లా అంటారనమాట. హ్మ్. సో, వాళ్ళు పరిపాలించేటప్పుడు అన్ని తాయిలాలు ఇస్తున్నంత సేపు బావుంటుంది. ఎప్పుడైతే ఇది అయిపోయింది మీకు సమృద్ధిగా ఉంది మీరు ఆపాలి అనుకుంటే ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. అయితే ఇప్పుడు అది కాదు. రివర్స్‌లో నడుస్తుంది. ఇప్పుడేంటంటే మాకు ఈ రిజర్వేషన్‌లు ఇంతమందికి ఇస్తే మాకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అవును. అని వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు దాంతో అది 5% తగ్గించినా అట్లా వాళ్ళకి ఆ కక్ష తీరటం లేదు. హ్మ్. సో, అది కాకుండా ఇంటర్నేషనల్లీ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దేర్. చైనా వాళ్ళు బంగ్లాదేశ్‌ని దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ బేస్ దేర్. ఓహ్! యూఎస్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ బేస్ దేర్. హ్మ్. ఇండియా బోర్డర్ కదా! బంగ్లాదేశ్ ఈస్ హావింగ్ ద లాంగెస్ట్ బోర్డర్ విత్ ఇండియా. అవును. అస్సాము లాంగెస్ట్ బోర్డర్. అవును. హ్మ్. ఇది ఈ లాంగెస్ట్ బోర్డర్‌ని దాదాపు 4000 కిలోమీటర్ల పైనే ఉందది. హ్మ్. సో, ఈ లాంగెస్ట్ బోర్డర్‌ని వాళ్ళు ఇప్పుడు మిస్‌యూజ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడేంటంటే చైనా అండ్ యూఎస్ఏ మధ్యలో ఇది నలిగిపోతూ, వాళ్ళు ఈ గొడవల్ని రెచ్చగొట్టిస్తున్నారు బంగ్లాదేశ్‌లో. ఎవరు? చైనా వాళ్ళా? ఒక పర్టిక్యులర్ థింగ్ వాళ్ళు. ఓకే. హ్మ్. ఎందుకో తెలుసా మీకు? ఇండియాని వీక్ చేయడానికా? ఎగ్జాక్ట్‌లీ. ఉరిమురిమి మంగళం మీద పడినట్టు, ఇప్పుడు మనకి భారతదేశానికి ఇటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్ నుంచి సడెన్‌గా మనకి థ్రెటొచ్చింది. హ్మ్. భయంకరమైన థ్రెట్ ఇప్పుడది. హ్మ్. హ్మ్. ఇండియా ఈస్ రెడీ ఫర్ వార్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్. ఇప్పుడు ఇండియా వార్‌కెళ్ళిందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇద్దరు అడుక్కుంటారు. అవును. లిటరల్లీ అడుక్కోవడం అంటే ఏంటంటే, ఇంక వాళ్ళలో ఇంటర్నల్ టర్మాయిల్ ఎట్లా జరుగుతుందంటే, వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. సార్ కానీ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇందులో ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు అడుక్కుంటారు అంటే పాకిస్తాన్‌లోనూ, ఇటు బంగ్లాదేశ్‌లో జనాలుంటే, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రోహింగ్యాలాగా ఇండియాలోకొచ్చారంటే మళ్ళీ మామూలే. ఇండియాలోకి రావటం అనేది జరుగుడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఆర్మీ ఉంది. ఇక్కడ ఆర్మీ ఉంది. ఆర్మీల మధ్యలో ఫైట్ అవుతుంది. అందులో ఎవడు తలదూర్చడు. ఎవ్వడు సివిలియన్ దాని మధ్యలోకి రావదలుచుకోడు వాడు. వాడికి ఆ! తెలుసు వాడు వార్ అయిపోయిన తర్వాత సంగతి చెప్తున్నాను వార్ సార్. అయిపోయిన తర్వాత కూడా రారు. చంపేస్తారు వీళ్ళు. దేర్ ఇస్ నో క్వెషన్స్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు గనక వార్ జరిగితే ఇండియా విల్ ఆక్యుపై బోత్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఆ! సింపుల్ స్టోరీ. అఖండ భారత్ ఏర్పడుతుంది. ఆ! అది కూడా ఇప్పుడేంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అడవిని కొట్టేసుకుంటూ వెళ్తున్నారనుకోండి. అవును. అడవిలో జంతువులు ఒక పక్కకు నక్కుకుంటూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి మన జనావాసాల్లోకొచ్చేస్తాయి. అవును. అప్పుడేమవుతుంది మీరు చాలా తెలివిగా జనావాసాల్లోకొచ్చినియి గదా! అని వాటిని పెంపుడు జంతువుల్లాగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఓహ్! కానీ అవి మారవు. మారినట్టు నటిస్తాయి తిండి కోసం. ఆ! మారవవి. మారకుండా ఎప్పుడో ఒకప్పుడు పంజా విసురుతాయి. పాముల్లాగా. హ్మ్. సో, దేర్‌ఫోర్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకని ఇండియా చాలా జాగ్రత్తగుండాలి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో పెద్ద క్రైసిస్ ఎక్కడన్నా ఉంది అంటే ఇండియాకి. హ్మ్. హ్మ్. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి మనకి విపరీతమైన ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ చైనా వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, అక్కడ ముస్లిమ్స్ ఏదన్నా
ఎడ్డం తెడ్డం అంటే నరికి పారేశారు. మాస్క్ చైనాలో. చైనాలో మాస్కులు పడగొట్టేశారు. అవును. ఇక్కడ మటుకు పడగొడితే గొడవ చేస్తారు. చెప్పేదేనండి. అక్కడ పడగొట్టేశారు. దాంతో వాళ్ళు అక్కడ కిక్కురుమనకుండా ఉన్నారు. ఉన్నారు. ప్లస్ వాళ్ళే పాకిస్తాన్‌కి, ఈ ఆఫ్ఘనిస్తాన్‌కి ఇలాంటి కంట్రీస్‌కి ఫండింగ్ కూడా చేస్తుంటారు. అవును. సో వాళ్ళు కిక్కురుమనకుండా పడి ఉంటారు. ఇప్పుడు ఎటొచ్చి భారతదేశం ఫ్లరిష్ అవుతోంది. విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. పాకిస్తాన్‌కి జెలసీ కుంపటి ఎట్లుందంటే, ఎప్పుడు ఇండియాని ఆక్యుపై చేద్దాం, ఎప్పుడు ఇండియా మీద వార్ డిక్లేర్ చేద్దాము, ఎప్పుడు మేము నాశనం అయిపోదాం రెడీగా ఉన్నారు. అయ్యో! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వారొచ్చిందంటే మోడీ ఊరుకోడు కదా! అవును. ఇట్ విల్ బి ప్రాపర్ వార్. హ్మ్. అప్పుడు ఇందిరాగాంధీ టైంలోనే పాకిస్తాన్‌తో వారొస్తే మనం రావిలిపిండి దాకా మన వాళ్ళు వెళ్ళిపోయారు. మన సైన్యం. అవును. మళ్ళీ పిలిపిచ్చేసింది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకెప్పుడు మాతో వార్‌కి రారు అని చెప్పి రాయించుకుంది. రాయించుకున్న తర్వాత వాళ్ళ ఆర్మీని ఫ్రీ చేసి మన ఆర్మీ తిరిగొచ్చేసింది. హ్మ్. తిరిగొస్తే మరి సిట్యుయేషన్ వాళ్ళంత సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళు నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ రెచ్చిపోతున్నారు అంటే, అదే నేను ఇందాక అడవి విషయం చెప్పా కదా! జంతువులు. మరి సో, జంతువులు జంతువులుగానే ఉంటాయి. వాటిని వదలకూడదు. జంతువుల్ని మనము సమూలంగా నాశనం చేసేయాలి. అవును. మీకు అలెగ్జాండర్ దండయాత్ర వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, ఏమైందంటే ఆ ప్రాంతంలో ఆహ్, హ్మ్, మన గుప్త సామ్రాజ్యం అక్కడి దాకా స్ప్రెడ్ అయింది. హ్మ్. వాళ్ళని అణిచేశారు. అలెగ్జాండర్ అనుచరులని వాళ్ళని అణిచేసేసి అక్కడ పెట్టేసేశారు. అణిచేసిన తర్వాత వాళ్ళంతా అక్కడ అణగబడ్డారు. తర్వాత ఏమైందంటే అశోకుడు ఇంకా పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు ఆహ్, అశోకుడు కూడా లాస్ట్ కొడుకు. హ్మ్. వాడు అయితే ఏమైందంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో మళ్ళీ అల్లర్లు జరిగినియి. జరిగి అప్పుడు తిరుగుబాటు జరిగితే, ఆ తిరుగుబాటుని అణిచిన వాళ్ళకే నేను ఇక్కడ హెడ్‌గా చేస్తా అని చెప్పి తండ్రి డిక్లేర్ చేస్తాడు. హ్మ్. అశోకుడు అంటాడు నేనెళ్ళొస్తా అని చెప్పి వెళ్తాడు. అంటే పెద్దవాళ్ళు ట్రై చేస్తారు, ఫెయిల్ అవుతారు. వీడెళ్తాడు. వెళ్ళి అక్కడికెళ్ళి ఒక అనౌన్స్‌మెంట్ చేస్తాడు. అయిపోయింది అయిపోయింది. తిరుగుబాటుదారులు మీరు లొంగిపోకండి. కానీ మీరు మాతో వచ్చి చేతులు కలిపేసేయండి. కలిపేసేయండి. మీకు ఏం కావాలో చెప్పండి మేము ఇచ్చేస్తాం అయిపోతుంది. అందుకే వచ్చాను నేను. నన్ను పంపించారు అని చెప్పి. తిరుగుబాటుదారులందరూ ఆయన దగ్గరికొస్తారు. రాగానే అందరిని లేపేస్తాడు. అదే పాలిసీ ఇది మన ఈయనెవరు హ్మ్. ఆహ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడాప్ట్ చేశాడు. అవును. నక్సలైట్స్ అప్పుడు. నాకు నక్సలైట్ గుర్తుంది. విషయం. నాకు గుర్తుంది. అందరితో మాట్లాడదని చెప్పి అందరిని రప్పించి ఆ దోవలన్నిటిని పసిగట్టిచ్చాడు. హ్మ్. పసిగట్టిచ్చేసి వాళ్ళొచ్చి రాంగానే ఫెయిల్ అయినయి టాక్స్ అని చెప్పి పంపించేసిన తర్వాత వాళ్ళెళ్ళిపోయిన తర్వాత అటాక్ చేయించేసాడు. హ్మ్. సో, ఇట్ వాస్ ఎ వెరీ డేరింగ్ థింగ్ ఇట్ హాస్ డన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన హెలికాప్టర్ వెళ్తూ అదే నల్లమల్ల అడవుల్లో అది కింద పడిపోయింది. మరి అది కింద పడిందా? ఎవరన్నా పేల్చేసారా? అన్నది మనకి తెలీదింక. హ్మ్. అది. సో, యాక్చు ఇప్పుడేంటంటే ఆహ్, నేను చెప్పొచ్చేది ఎ ఇ ఇప్పుడు దేర్ ఇస్ నో నెగోషియేషన్ శాస్త్రి గారు. అవునవును. మీకు నెగోషియేషన్స్ అనేవి పనికిరావు. మీకు ఆరకిల్‌లో గూడాను హ్మ్. డేటాబేస్‌లో హ్మ్. ఒక రూల్ ఉందన్నమాట. హ్మ్. ఈ అలెగ్జాండర్‌దే తీసుకుంటారన్నమాట వాళ్ళు. హ్మ్. హ్మ్. సో, నువ్వు ఒకవేళ డేటాబేస్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాలి తప్ప సగం సగం చేసేసి వదిలేయకూడదు. రోల్ బ్యాక్ అప్పుడు సరిగ్గా కాదు అని చెప్పనమాట. అవును. హ్మ్. సో, దానికోసం అని చెప్పి క్లీన్ చేయాలి అన్నప్పుడు ఇదే చెప్తాడనమాట. నువ్వు హ్మ్. సగం సగం ఏ పని చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు మీరంటుంటే గుర్తొచ్చింది నాకు. యెస్ అండి. దేర్‌ఫోర్ అది నిజంగా క్లీన్ స్వీప్ చేయాల్సిందే తప్పదు. అవును. సో, రాముడు యుద్ధానికెళ్ళినప్పుడు, లంకకెళ్ళినప్పుడు మీరు లొంగిపోయి ధర్మ మార్గం పట్టుకుంటే మిమ్మల్ని వదిలిపెడతాను అన్నాడు. హ్మ్. వినలేదు. మొత్తం సమూలంగా నాశనం చేసేసాడు. అవును. సమూలంగా నాశనం చేశాడు. ఆయన మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఎవ్వరికీ తట్టని విషయం గూడా ఇది. రాములు వారు బయలుదేరిన దగ్గర నుంచి అడవికి, హ్మ్. ఆయన అంబుల పొదిలో ఎన్ని పడతాయి బాణాలు, లక్ష్మణుడి దగ్గర ఎన్ని పడతాయి బాణాలు? కొన్నే హ్మ్. కదా!
అవును. అయినా సరే వాళ్ళు అనేక మంది రాక్షసుల్ని దురిమి ఇటు దండకారణ్యం దురిమేసి మొత్తం ఆ ఏరియా అంతా క్లీన్ చేసి, రాక్షసుడు అన్నవాడిని లేకుండా చేసేసి, లంక దాకా వచ్చి కొట్టి పారేసాడు. అదే ఆ! అంబులపత్తో ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? హ్మ్. సో దట్స్ ఎ వెరీ బిగ్ మిస్టరీ విచ్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్. దట్ అస్త్రాలు అటువంటివి ఉండేవి మన దగ్గర అని. ఆ! సో ఇప్పుడు సరే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు గాని, ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు జరిగే వార్ ఏదైతే సివిల్ వార్ ఉందో, సివిల్ అన్రెస్ట్ ఉందో, అవును. అది షేక్ హసీనా రిజైన్ చేసి వచ్చేసింది ఆవిడ యువతలకి. అవును. రిజైన్ చేసింది వెళ్ళిపోయింది బంగ్లాదేశ్ ఆర్మీ వదిలి. రూలింగ్‌లో ఉంది. అవును. ఆర్మీ ఆర్మీ రూల్ చేస్తుందా? లేతే ఆర్మీ హ్మ్. మళ్ళీ ఎలక్షన్స్. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందా? లేకపోతే ఉన్న వాళ్ళలోనే ఎవరినైనా ప్రైమ్ మినిస్టర్ చేస్తుందా? అది వేచి చూడాలి. అవును. అవును. సో అది భయంకరమైన అన్రెస్ట్ అది. అవును. సో ఈ భయంకరమైన అన్రెస్టు మంచిది కాదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గూడా చూసుకుంటుంటే ప్రతి చోట, ప్రతి కాంటినెంట్‌లోనూ ఎక్కడో కూడా ఏదో జరుగుతూనే ఉంటుందండి. వార్‌లా ఇప్పుడు యాహ్! వార్‌లాంటి సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. నార్త్ కొరియా ఇప్పుడు 400 మిసైల్స్‌ని సౌత్ కొరియా వైపు పెట్టి రెడీగా కూర్చుంది. హ్మ్. ఎందుకో తెలీదు. ఆ! వాడికి వరదలొచ్చి జనాలు కొట్టుకుపోతున్నా వాడు పట్టించుకోవట్లేదు. ఆ! చైనానేమో తైవాన్ మీద గురిపెట్టి కూర్చుంది. హ్మ్. వ ఇటేమో బంగ్లాదేశ్ ఈ ప్రాబ్లమ్. పాకిస్తాన్‌కేమో ఆ ప్రాబ్లమ్. ఇరాన్‌కి ఇంకో ప్రాబ్లమ్. ఇరాన్ అంటే ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనియా లీడర్ ఒకతను చనిపోయాడు గదా! అవును. హ్మ్. హ్మ్. అతను ఇరాన్‌లోనే చనిపోయింది. అవును. ఇరాన్‌లోనే వాడక్కడికి ఎప్పుడొస్తాడని వెయిట్ చేసి అంతకుముందే బాంబ్ 2, పెట్టుకొని 2 మంత్స్ ముందు పెట్టారట సార్ బాంబు. ఆశ్చర్యంగా లేదు మీకు? వాళ్ళ హ్మ్. ప్లానింగు వాళ్ళ అంటే ఇక్కడికి మెటిక్యులస్‌గా చేశారు. హ్మ్. ఇక్కడికి అంటే వాడు 2 మంత్స్ తర్వాత ఇక్కడికి ఈ రూమ్‌కే పిలవాలి అని చెప్పి వాళ్ళు ఎంత ప్లాన్ చేసుంటారు చెప్పండి. అది విశేషం. వాడొచ్చి అక్కడ ఇష్టపడేటప్పటికి ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది, వీల్ హావ్ టు రిటాలియేట్ అని అంటోంది. ఇప్పుడు అందుకని ఇజ్రాయెల్ రెడీగా ఉంది దానికోసం. రిటాలియేట్ ఏంట్రా? నీ కంట్రీలో నువ్వేం చేసుకున్నావో నీకే తెలియకపోతే ఇంక రిటాలియేషన్ ఏం చేస్తావు? రేపొద్దున ఆయతుల్లా ఖొమైనీకి ముడ్డి కిందనే పెడతారు బాంబు. ఏం చేస్తావప్పుడు? ఇప్పుడు ఇప్పుడు ఒక దేశం పీస్‌ఫుల్‌గా ఉంది. నీ మతం వ్యాప్తి చేస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వసలు? నీకన్నా అర్థమైతోందా? తప్పు సార్ ఇది. ఇప్పుడు యూకేలో జరుగుతున్న అల్లర్లు కూడా అదే విధంగా కదా! అదే విధంగా ఇప్పుడు ఫ్రాన్స్‌లో చూడండి మరి ఆహ్, అది కాదు లాస్ట్ సప్పర్ అని చెప్పి జీసస్ సరే నువ్వు నమ్ముతావా? నమ్మవా? పక్కన పెట్టు. నమ్మేవాడిని నువ్వు కెలకటానికి అవసరం లేదు. వాళ్ళ దేశంలోకి పోయి. నీ దేశంలో వచ్చి చేస్తుంటే అది వేరే విషయం గానీ, వాళ్ళ దేశంలోకి నువ్వు పోయి ఎల్‌జీబీటీక్యూ ప్లస్ అని జెప్పి దానికి హ్మ్, ఇష్టానుసారంగా చండాలంగా చేయటం కానీ దాన్ని. అది వేరే దేశస్తులుగా చేసింది వీళ్ళే వెస్టర్నర్సే. వెస్టర్నర్సే కానీ అసలు గేమ్స్‌కిలో చేయాల్సిన ఇది కాదు కదా! అది. ఇన్ఫీరియారిటీ అండి. దిట్స్ కాల్డ్ యాస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇప్పుడేంటంటే ప్రపంచం కీలకంగా చూస్తున్నదేంటంటే, ఇప్పుడు భారతదేశం మీద ఆధారపడాలి. ఎందుకంటే, మోడీ కెన్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అని నమ్ముతోంది ప్రపంచం. అవును. సో, ఇప్పుడు మోడీ యుక్రెయిన్ పర్యటన ఉంది. తెలుసు కదా మీకు? మొన్న రష్యాకెళ్ళొచ్చాడు. ఇప్పుడు యుక్రెయిన్‌కెళ్ళి వాడ పుటిన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఇక్కడ మాట్లాడి హి విల్ ట్రై టు బ్రిడ్జ్ ద గ్యాప్ అన్నమాట. మరి చేస్తాడా? బ్రిడ్జ్ ద గ్యాప్ చేయగలుగుతాడా? చేయలేడా? తెలీదు. కానీ వెళ్తున్నాడు. చేస్తాడని అనుకుందాం. ఆశిద్దాం కనీసం. ఇక మనం ఆశతో ఉండటం కూడా ఎక్కువే. ఫస్ట్ మన దేశంలో, భారతదేశంలో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. ఇది కంపల్సరీ. భారతదేశం భారతదేశంలో ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నంతున్నాయి, అవకాశాలున్నాయి. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకోవచ్చు. తర్వాత బిజినెసెస్ పెట్టుకోవచ్చు. ఏదైనా కనిపెట్టిన వాళ్ళు ఉంటే గనక ఫ్లరిష్ అయ్యడానికి స్కోప్స్ ఉన్నాయి. భారతదేశంలో ఇస్తున్నారు స్కోప్స్. ఇప్పుడు ఓహ్! ఇలాంటి చోట గనక ఉద్యోగ ప్రయత్నాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అంటే ఒక ప్రాబ్లమ్. ఉండి రిజర్వేషన్ ఉన్నాయంటే ఇంకో ప్రాబ్లమ్. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశాన్ని కూడా తాకుతాయి. సార్ ఇప్పుడు మీరు రిజర్వేషన్ అని తీసుకొచ్చారు నాకోటి వెలిగింది ఇప్పుడే. హ్మ్.
ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హ్మ్. వాళ్ళు 50 ఇయర్స్ అయిపోయింది కదా! వా ఈ ఫ్రీడమ్ ఫైటర్ చేసిన వాళ్ళ కొడుకులో లేతే వాళ్ళ మనవడిలో కదా ఇప్పుడు తీసుకుంటుంది. అది అనవసరం అని అంటున్నారు. హ్మ్. మరి అదే ప్రిన్సిపల్ ఆర్ పాలిసీ ఇండియాలో ఎందుకు అమలు పరచకూడదు? 70 ఇయర్స్ అయిపోయింది కదా! ఇప్పుడు హ్మ్. రిజర్వేషన్స్ ఎందుకు తీయకూడదు? అంటే 70 ఎప్పుడో జరుగుతుంది. ఆ యాజిటేషన్ వస్తుంది. నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఆ యాజిటేషన్ వచ్చింది. రిజర్వేషన్ యాజిటేషన్ మన ఎన్టీఆర్ ఏం చేసిండంటే ఏదో రిజర్వేషన్ ఎక్స్‌ట్రా కోటా పెడతా అన్నాడు. వీళ్ళు బీసీకి, ఎస్సీ, ఎస్టీలకి. వెంటనే మేమంతా దాన్ని అపోజ్ చేస్తూ రోడ్ల మీదకొచ్చేసాం. రోడ్ల హ్మ్. మీదకొచ్చి చాలా పెద్ద గొడవ చేసాం అది. సో, అప్పుడు వాళ్ళు వెంటనే ఆపారు. ఆపితే నేను చెప్పా ఇక్కడితో ఆపకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ దాకా మనం వెళ్ళాలి అన్నాను. హ్మ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రేపు పొద్దున్న దాన్ని పెడితే అంటే, వాళ్ళెప్పుడు పెడతారు పెట్టరన్నారు. కానీ మండల్ వితిన్ కమిషన్. ఫ్యూ ఇయర్స్ వెంటనే మండల్ కమిషన్ అని చెప్పి పెట్టుకొచ్చారు వాళ్ళు. మళ్ళీ అవును. దాని మీద గొడవ జరిగింది దేశమంతా. సో, మండల్ కమిషన్ ఇప్పుడేంటంటే దారుణంగా జరిగిందిలెండి. తర్వాత సుప్రీం కోర్ట్ అంది 50% కంటే ఎక్స్‌ట్రా ఇవ్వకూడదని నిలిపేసింది కాబట్టి అక్కడితో ఆగిపోయింది. లేకపోతే ఈళ్ళు 100కి 105% రిజర్వేషన్స్ ఇస్తామంటారు ఈళ్ళు. విశేషం ఏంటంటే మన కంట్రీని మేము రాజ్యం వెళ్ళటం కోసము కంట్రీని వీక్ చేసి అమ్మేస్తాము అనే స్థితికొచ్చేసారు పాలకులు. పాలకులు అట్లాగే ఉన్నారు. ఇప్పుడు ఐదే 5 ఏళ్లకి ప్రతిసారి నీకు ఓటొచ్చినప్పుడు నువ్వు నీ నిరసన చూపించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన బాలేదని జెప్పి మొత్తం మరి ఓటింగ్ తోటి తుడిచిపెట్టారా లేదా వాడిని? మరి అట్లా దేశం మొత్తం చేయాలి. ఎవడో ఒక రూ. 1000 రూ. 5,000 రూ. 10,000 ఇస్తున్నాడని జెప్పి అది చేయటం ఒకటి. ఎవడో రిజర్వేషన్స్ తీస్తాడు అనంటే నువ్వు దాని గురించి వాడు చేసిన వర్క్ ఏమిటి? ఏం తెలియకుండా వాడొక మాట అనంగానే దాన్ని పడిపోయి గుద్దేసేసి దేశం ఎటైనా పోనీ నాకు రిజర్వేషన్స్ కావాలి. నా మనవడికి బాగుండాలి అనుకుంటే ఎట్లా నాకు సార్? నెలకి 8,000 ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ. నేను ఓటేసేస్తాను అంతే. వాడి వాడు ఇవ ఇచ్చేది లేదు. వాడిప్పటికి లేదు లేదు. అట్లా కాదు. వాడు ఇండియా మొత్తం కాదు సార్. వాడు గెలిచిన స్టేట్స్‌లోనే ఆయన ఇస్తున్నాడా కనీసం? ఇవ్వడు. ఇప్పుడు అడిగే దమ్ము కూడా మరి అక్కడ అపోజిషన్ పార్టీకి ఉండాలి గదా! అడిగారు. ఏం మాట్లాడట్లా దానికి. సంబిత్ హ్మ్. పాత్ర అడిగాడు. హ్మ్. సంబిత్ వాళ్ళు పాత్ర మాట్లాడరండి. యాజిటేషన్ చేయాలి. వీళ్ళు కూడా యాజిటేషన్ చేయాలి. ప్రజల చేత అడిగిచ్చాలి. అవును. అవును. నువ్వు ఇస్తా అన్నావు. సరే నీ ఉన్న స్టేట్‌లో నువ్వు ఇక్కడ ఉందిగా నీ గవర్నమెంట్ ఇవ్వు ఇప్పుడు. చేయాలండి. ఇప్పుడు ది ది కర్ణాటకలో చేయొచ్చు. అదే తెలంగాణలో చేయొచ్చు. దీనికి ఒకటే మార్గం శాస్త్రి గారు. వేదమే సర్వదాన్ సర్వ సర్ స సర్వస్వానికి ఇప్పుడు అది బ్యాక్ బోన్‌గా నిలవాలి. అవును. హ్మ్. ఇంక దేనికి ఇంక మనకి ఛాన్స్ లేదు. ఇదే శరణం మనకి. వేదమే శరణం. అవును. అప్పుడే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ప్రాబ్లమ్ నాకు బంగ్లాదేశ్‌లో ప్రాబ్లమ్ అని నాకసలు అది వరి కాలేదు. అది భారతదేశం ప్రాబ్లమ్. అందులో మీరు జస్ట్ ఒక 1 వీక్ బ్యాకో, 10 డేస్ బ్యాకో మీరు గమనిస్తే మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. హ్మ్. అది అగెయిన్స్ట్ ద పాలిసీ ఆఫ్ ఇండియన్ పాలిసీ. ఇండియన్ ఫారెన్ పాలిసీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తది. అవును. ఈమేమంది మీరెంతమందైనా రండి నేను తీసుకుంటా అని చెప్పింది. అవునవును. నేను చదివాను ఆ స్టేట్‌మెంట్. హౌ కెన్ షీ డూ లైక్ థట్? హౌ కెన్ షీ డూ? అవును. తప్పు కదా! స్టేట్మెంట్ అది. ఆమెకి అధికారం లేదామె స్టేట్ గవర్నమెంటు. చ అలాంటి సమయంలో నేను గనక ప్రైమ్ మినిస్టర్‌గా ఉండుంటే గనక ఆమెని వెంటనే బర్తరఫ్ చేయించేవాడిని. ఎగ్జాక్ట్‌లీ చెయ్యాలి గవర్నర్ సార్. రూల్ పెట్టేసి తీసేసి వేరే చేయాలి. ఎందుకంటే దట్స్ రాంగ్. ఎందుకంటే ఎందుకంటే నీవు బ బెంగ కర్ణా బె వెస్ట్ బెంగాల్‌లో నువ్వు చేస్తున్నావు అనంటే, వాళ్ళేం బెంగాల్‌లో ఉండరు. అక్కడి నుంచి దేశం మొత్తం పాకుతారు. ఆమెకు తెలుసది. ఆమెకు తెలిసే చెప్తోందది. ఇప్పటికే రోహింగ్యాలతో చస్తున్నారు జనాలందరూ. అది. సో, అందుకని మనము అర్థం చేసుకోవాల్సిందేంటంటే అలాంటి స్టూపిడ్ పర్సన్స్ హూ హావ్ బికమ్ సీఎం అంటే ఆ ప్రజలెంత స్టూపిడ్సో మీకు అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇది మనం కంట్రోల్ చేయడం ఆ ప్రజలు అది కోరుకుంటున్నారు ఇక దానికంటే లేదు. అక్కడి నుంచి ఇప్పుడు ఒకప్పుడు ఆహ్, అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితము అంటే నేను మాట్లాడేదేంటంటే లెట్స్ సే దట్
టిబెట్ వాజ్ ది ఒరిజినల్ బర్త్ ప్లేస్ ఆఫ్ ద మానవాళి. ఓకే. అక్కడి నుంచి మానవులందరూ అటు ఇటు ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వెళ్ళారు. కొన్నాళ్ళకి అక్కడ ఏమైందంటే దైత్యులు అండ్ దేవతల మధ్య గొడవ జరిగింది. అంటే మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఇక భరించలేక మంచి వాళ్ళు ఏం చేసినట్టు ఇక వీళ్ళతో అవ్వదని చెప్పి ఆ ప్రదేశాన్ని వదిలేసేసి వాళ్ళు భారతదేశంలోకి వచ్చారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత భారతదేశంలో. ఆ సబ్ కాంటినెంట్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. హ్మ్. సో అప్పటిదాకా అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే భూమి పుట్టిన తర్వాత అన్ని చోట్ల ఎవరు లేరు. అక్కడే కదా టిబెట్‌లోనే పుట్టారు. అటు నుంచి స్ప్రెడ్ అవుతూ పోయారు. సో మంచి వాళ్ళంతా ఇటువైపు వచ్చారు. చెడ్డ వాళ్ళంతా అటువైపు వెళ్ళిపోయారు. హ్మ్. సో అట్లా స్ప్రెడ్ అయ్యి అటువైపు వాళ్ళు మాంసం తినడం మొదలుపెట్టారు. మాంసాహారులు. ఇక్కడ వచ్చినంత వెజిటేరియన్స్. హ్మ్. సో అది మన భారతదేశ చరిత్ర. సో ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళ మధ్యలో గొడవ జరిగితే గనక ఎప్పుడో ఒకప్పుడు మన కృష్ణుడు దానికి కృష్ణుడే నిదర్శనం. అక్కడ అక్కడున్నప్పుడు బృందావనం దగ్గర ఉన్నప్పుడు మాట్లాడితే జరాసంధుడితో గొడవ జరుగుతూ 18 సార్లు దండయాత్ర చేసుకొచ్చాడు. విసిగిపోయి అవును. వీడితో కుదరదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికొచ్చాడు. మళ్ళీ హ్మ్. వచ్చాడని ద్వారకకొచ్చిన ఊరుకున్నాడా? మళ్ళీ భీముడిని తీసుకెళ్ళి వాడిని చంపించాడు. హ్మ్. అవును. అంటే ఏంటి చెడ్డవాళ్ళనైతే చంపిస్తూనే ఉన్నాడు కృష్ణుడు. సో అందుకని ధర్మపరుడు అన్నారనమాట. సో అది సంగతి. సో అట్లనే ఇక్కడ ఏమవుతుందంటే చెడ్డవాళ్ళు ఒక మాట ఎక్కువైపోతారు. అవును. మొదటి నుంచి పెంచి పోషిస్తుంటే ఎక్కువైపోతూ ఉంటారు. అవును. అవును. ఇప్పటికీ మీరు కొరడా జురిపించకపోతే భారతదేశంలో ఈ నాస్తిక ముఠా ఎక్కువైపోతుంది. అవును. అవును. ఎక్కువైపోయి అది వాళ్ళనే కాల్చుకు తింటుంది. కాబట్టి ఇప్పుడు మనం మనం గూడా చేయాల్సిందేంటంటే ఎవరైతే మంచివాళ్ళున్నారో, ఎవరైతే ధర్మపరులున్నారో వాళ్ళందరిని కట్టకట్టి వేరే చోటుకి తీసుకెళ్లాల్సింది. అది. లేకపోతే భారతదేశాన్ని మొత్తం ధర్మపరంగా చేయాలంటే గనక కొద్దిగా టైం పడుతుంది చెయ్యొచ్చు. అవును. హ్మ్. యాహ్! మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం సార్ దీని మీద. ఓకే శాస్త్రి గారు. ఉంటా. ఇప్పటికే బుర్ర వేడెక్కిపోయింది. ఓహ్! स्वागत करिए गोविंद का। स्वागतं सुस्वागतं शरण